డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ విధానం తెలుసుకుందాం. కౌన్సిలింగ్ 4 రౌండ్లలో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మాపప్ రౌండ్, ఫోర్త్ రౌండ్ స్టేజ్ రౌండ్. ఇది చాలా కీలకమైనది. ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ప్రకటించిన తర్వాత స్టేట్లో రిజిస్ట్రేషన్, ఆప్షన్స్ ఇవన్నీ ప్రారంభమవుతాయి. కౌన్సిలింగ్ అంటే కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, గుర్తుంచుకోండి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు ఒకటే నోటిఫికేషన్, ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆప్షన్స్ ఎంబీబీఎస్, బీడీఎస్లకి ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా ఎంబీబీఎస్కి ఆప్షన్స్ ఇవ్వాలి. ఎంబీబీఎస్ ఒక 2 రౌండ్లు ముగిసిన తర్వాత అప్పుడు బీడీఎస్కి ఆప్షన్స్ని ఇవ్వమని అడుగుతారు. అప్పుడు మనం బీడీఎస్కి పెట్టుకోవాలి. ఇప్పుడు కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ మనం చూద్దాం. ఫస్ట్ రౌండ్కి ఎవరు అర్హులు అంటే KNRUHS సైట్లో క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అర్హులే. ఈ రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్. 90 to 95% సీట్లు ఇక్కడే ఫిల్ అయిపోతాయి. KNRUHS ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తుంది. ఆ టైంలో మనం ఆప్షన్స్ని సబ్మిట్ చేయాలి. ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి. మీ మార్కులకు ఏ కాలేజీలో సీటు రావచ్చో అవగాహనకు రండి. ఆ కాలేజీ కంటే కట్ ఆఫ్ ముందున్నటువంటి కాలేజీలు ముందే ఇవ్వండి. అలాగే మంచి కాలేజీల తర్వాత మీకు అనుకూలమైన కాలేజీలు ఇవ్వండి. మీ కట్ ఆఫ్కు వెనుకున్న కాలేజీలు కూడా తప్పనిసరిగా ఆప్షన్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని ఆప్షన్స్ ఇవ్వడం మానవద్దు. ఇలా చేసి సీటు పోగొట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. నేను కాలేజీ లిస్టులు ఇస్తాను, ప్రింట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినా రాకపోయినా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి, చెక్ చేసుకోండి. మీకు సీటు వస్తే ఇచ్చిన రిపోర్టింగ్ టైం లోపల తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సీటు మీకు రాగానే 12,000 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాట్మెంట్ ఆర్డర్, 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 10 పాస్ ఫోటోలు, కాలేజీ ఫీజుకు కావలసిన డబ్బులు తీసుకుని వెళ్ళండి. కేవలం గవర్నమెంట్ ఫీ మాత్రమే కాదు, అడిషనల్ అంటే ఇంకా చాలా రకాల అదనపు ఫీజులు కూడా ఉంటాయి. కాబట్టి కనీసంగా గవర్నమెంట్ ఫీజుతో పాటు మరొక 50-60 వేల రూపాయలను మీతో పాటు తీసుకువెళ్ళండి. క్యాండిడేట్ తప్పనిసరిగా కాలేజీకి అటెండ్ అవ్వాలి. పేరెంట్స్ మాత్రమే వెళ్ళకూడదు. కాలేజీలో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోండి. అప్పుడే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. రిపోర్ట్ చేశాక మీరు అప్గ్రేడేషన్ కోరవచ్చు. రిపోర్ట్ చేయకపోతే కౌన్సిలింగ్ నుండి ఎగ్జిట్ అయినట్టే. నెక్స్ట్ రౌండ్స్కి మీరు ఎలిజిబుల్ కారు, సీటు కోల్పోతారు. కాబట్టి తప్పక రిపోర్ట్ చేయండి. తర్వాత కావాలంటే అప్గ్రేడ్కి వెళ్ళవచ్చు. సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ అయితే ఈ కాలేజీలో ఇచ్చిన సర్టిఫికేట్స్ తీసుకొని, కట్టిన ఫీజుని తీసుకొని కొత్త కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాలి. రౌండ్ 1లో సీటు వచ్చిన వారు జాయిన్ అయ్యి అక్కడే ఉండిపోవచ్చు, లేదా జాయిన్ అయ్యి అప్గ్రేడ్ కోరుకోవచ్చు. సెకండ్ రౌండ్కి వెళ్ళవచ్చు. లేదా ఆల్ ఇండియా కోటాలో మంచి సీటు వచ్చింది, మరి స్టేట్ కోటా అవసరం లేదు అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు.
జాయిన్ అయిన తర్వాత ఎగ్జిట్ అనేది కూడా తీసుకోవచ్చు ఫస్ట్ రౌండ్లో కాబట్టి. కానీ మీరు సర్టిఫికెట్స్ ఫీ అన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని ఆఖరి రౌండ్ అయిన వరకు ఇవ్వరు. కాబట్టి జాయిన్ అయ్యాక ఎగ్జిట్ తీసుకోవటం అనేటటువంటి పని చేయకూడదు. ఇది ఫస్ట్ రౌండ్. మరి ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ని చూద్దాం. సెకండ్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఫస్ట్ రౌండ్లో సీటు రాని వారు, రెండవది ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయి అప్గ్రేడేషన్ కోరుకున్నవారు. KNRMHS వెబ్సైట్లో ఆప్షన్స్ పెట్టడానికి వాళ్ళకి టైం ఇస్తుంది. అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్లో ఫిల్ అయిపోయినవి పోను మిగిలిన సీట్లకు ఆప్షన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సెకండ్ రౌండ్ ప్రారంభమయ్యే ముందు సీట్ మ్యాట్రిక్స్ని కూడా ప్రకటిస్తారు. కేర్ఫుల్గా పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టిన తర్వాత ప్రింట్ తీసి ఉంచుకోండి. కొద్ది రోజుల తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు మెసేజ్ వస్తుంది. వచ్చినా రాకపోయినా వెబ్సైట్ చూడండి. రిజల్ట్స్ కోసం అప్పుడప్పుడు వెబ్సైట్ చూస్తూ ఉండండి. సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో లాగానే 12,000 రూపాయలు ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన వారికి సెకండ్ రౌండ్లో మళ్ళీ వేరే కాలేజీలో సీటు వస్తే ఈ అలాట్మెంట్ ఆర్డర్కి డబ్బులు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్లో మీరు కట్టిన 12,000 సరిపోతుంది. మీకు ఫ్రీగానే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. మీ అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకుని కాలేజీలో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేశాక మీరు మళ్ళీ అప్గ్రేడ్ కోరవచ్చు. ఇక్కడ మీరు ఇది కూడా ఫ్రీ ఎగ్జిట్ రౌండ్. ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అయితే మీరు టీఎస్ కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారనే విషయం మర్చిపోకండి. ఫస్ట్ రౌండ్ నుంచి అప్గ్రేడ్ కోరిన వారు ఎగ్జిట్ అవ్వడానికి వీలు లేదు. తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే. ఎగ్జిట్ అవుతాము అంటే సర్టిఫికెట్స్ని లాస్ట్ రౌండ్ వరకు ఇవ్వరు. పైగా 20 లక్షల రూపాయల ఫైన్ కూడా మీకు వేస్తారు. అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాతే మీకు మీ సర్టిఫికెట్స్ని ఇస్తారు. ఈ రౌండ్లో మాత్రమే సీటు వచ్చిన వారు తప్పక జాయిన్ కావాలి. ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు. జాయిన్ అయ్యి అప్గ్రేడ్ కోరవచ్చు. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ని మాపప్ రౌండ్ అంటారు. ఈ రౌండ్కి మొదటి 2 రౌండ్లలో సీట్ రాని వారు అర్హులు. అలాగే సెకండ్ రౌండ్లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్ కోసం వచ్చిన వారు కూడా అర్హులు అవుతారు. KNRMHS ఆప్షన్స్ ప్రిపేర్ చేయడానికి టైం ఇస్తుంది. అప్పుడు ఆప్షన్స్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తుంది. సీటు వచ్చిన వారు ఈ రౌండ్లోనే సీటు వచ్చిన వారైతే 12,000 రూపాయలు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడేషన్ కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాలేజీలో జాయిన్ అవ్వాలి. జాయిన్ ఇష్టం లేకపోతే ఎగ్జిట్ కోరవచ్చు. ఇది కూడా ఫ్రీ ఎగ్జిట్ రౌండే. సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడ్ కోరుకొని సీటు పొందిన వారు తప్పనిసరిగా జాయిన్ కావాలి. వారు ఎగ్జిట్ అవ్వడం కుదరదు. అయినా ఎగ్జిట్ అవుతామంటే సెకండ్ రౌండ్లో ఉన్న రూలే దీనికి వర్తిస్తుంది. ఇక్కడ ఈ రౌండ్లో అప్గ్రేడేషన్ మరి ఉండదు. ఇంకా సీట్లు ఏమైనా మిగిలి ఉంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎంతవరకు ఏ రౌండ్లో సీట్ రానటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు. వీరికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. ఆ సమయంలో వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. రిజల్ట్ ప్రకటిస్తుంది. మీకు సీట్ వస్తే మెసేజ్ వస్తుంది. వచ్చినా రాకపోయినా చెక్ చేసుకొని ఒకవేళ సీటు వస్తే యథావిధిగా ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ని అన్నింటినీ కలిపి తీసుకుని వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. ఈ రౌండ్లో ఎగ్జిట్కి అవకాశం లేదు. ఎవరైనా ఒకవేళ ఎగ్జిట్ కావాలని అనుకుంటే వారు నీట్ ఎగ్జామ్ నుంచి 3 సంవత్సరాలు డిబార్ చేయబడతారు. అంటే 3 సంవత్సరాల కాలం పాటు నీట్ రాసే అర్హతను కోల్పోతారు. అంతేకాదు 20 లక్షల రూపాయల పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి తప్పక జాయిన్ కావాల్సిందే. మన కౌన్సిలింగ్ విధానం ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు జాగ్రత్తగా విన్నారు.
అనుకుంటున్నాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎప్పుడు కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది. వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ విధానాన్ని చూశారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.